నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అమ్మాయిలని ఈవ్ టీజింగ్ చేయడం మొగతనమా? నిజమైన మొగతనం అంటే ఏంటిది? అమ్మాయిలకు రక్షణగా నిలబడటం. ఓ అమ్మాయి పోతుంటే ఆ అమ్మాయి గురించి అసభ్యంగా మాట్లాడడం, ఆ అమ్మాయిని తాకితే గొప్పగా ఫీల్ అవ్వడం, అమ్మాయిల గురించి పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడం, గిది మొగతనమారా బాయ్? మనుషుల్లాగా బతకండి అమ్మాయిలు, మీరు కూడా మారండి. ఇట్లాంటి నా కొడుకులు ఎవరైనా వస్తే తొక్కి నారదీయండి, చెంపలు వాలగొట్టండి, కొన్ని విద్యలు నేర్చుకోండి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పడానికి. ఇగో వాళ్ళు చెప్పడం కాదు, ఎవరైనా అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేశారు అని తెలిస్తే తొక్కి నారదీస్తా. ఏందక్క పొద్దు పొద్దున్న ఇవి అంటే ఇవి నేను కాదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నిజంగా కూడా ఆడపిల్లలకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన సమాజంలో ఆడపిల్ల ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా తమకు నచ్చినట్టు లేకపోతే విమర్శించి పర్సనలైజ్డ్గా వాళ్ళని క్రిటిసైజ్ చేయడం ఎక్కువైపోయింది. అలాంటి వాళ్ళకు నిజంగా తొక్కి నార తీయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ వ్యాఖ్యలు ఒకసారి మీకోసం. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు. అది మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళండి. మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం ఒళ్ళుంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి. ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారద తీస్తాం, పిచ్చ పిచ్చ వేషాలు వేస్తాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, తల్లి లేకుండా మనుగడ లేదు సృష్టిలో. మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను. ఇంకొకసారి నాకు ఈవ్ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో. దిస్ ఈజ్ మై డైరెక్టివ్. ఇక్కడ నా నియోజకవర్గాన్ని నేను సవ్యంగా చేసుకోలేనప్పుడు, నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను, నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి అధికారులు ఉండడం దీనికి సూపర్. నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో. వీళ్ళని కొడితే క్రిమినల్స్ కి కాస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాను, గుర్తుపెట్టుకో. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్ కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద. మస్తు చెప్పింది కదా. నిజంగా క్రిమినల్స్కి కులం మతం ఏంటి? ఏది లేదు. తప్పు చేస్తే తొక్కి నారదీయాల్సిందే. కులాలను అడ్డు పెట్టుకొని, మతాలను అడ్డు పెట్టుకొని, ఇంకోటి అడ్డు పెట్టుకొని, మేము మైనారిటీలమని ఇంకోటి అని ఎంతకాలం తప్పించుకుంటారు. నిజంగా పొలిటీషియన్స్కి కూడా రిలీజియన్ కానీ క్యాస్ట్ కానీ ఉండకూడదు. చాలా 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 గొప్పగా ఆలోచించారు. నేను ఎప్పుడో ఒకసారి రానా సినిమా చూసిన, లీడర్లో ఒక అమ్మాయికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి పదవి ఉంటే ఎంత, ఊడితే ఎంత అని. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఒక్కసారిగా నాకు అది గుర్తు తెచ్చాయి. పిఠాపురంలో ఏ ప్రజలైతే తనకు ఓటేసి గెలిపించారో అలాంటి పిఠాపురంలో సమస్యలను పరిష్కరించకుంటే, అలాంటి పిఠాపురం ప్రజలకు అందుబాటులో లేకుంటే, ఆ ప్రజల కోసం ఏదైనా చేయకుంటే డిప్యూటీ సీఎం పదవిగా ఉండి ఎంత, లేకపోతే ఎంత. ఇది ప్రతి ఒక్క నాయకుల్లో రావాలి. మనం గెలిచేసినామా, మనకు మంత్రి పదవి ఇచ్చిండ్రా, మన మంత్రి పదవి మీద ఫోకస్ చేద్దామా, మంత్రి పదవి ద్వారా మన కుటుంబానికి ఎంత రెస్పెక్ట్ తెప్పిస్తామా, మన కుటుంబంలో మన మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఎంతమంది ఊరేగుతున్నారా అని కాదు. అసలు మనల్ని ఓటేసిన ప్రజలకు మనం ఏం చేశాం, ఏం చేయాలి. ఇంట్లో ఒక్కొక్కరికి అబ్బాయిలే పుట్టుండొచ్చు, కానీ ఆ అబ్బాయిల్ని కానీ మీ వంశాన్ని పెంచేది నీ భార్య, ఒక ఆడపిల్లే. అసలు నీ పుట్టుకకు కారణమైంది ఒక అమ్మే. ఈ సృష్టి మనుగడకే ఆడవాళ్ళు అవసరం, ఆడవాళ్ళతోనే సాధ్యం. అలాంటి ఆడవాళ్ళను రెస్పెక్ట్ చేయాలంటే కొంతమంది చెత్తనా కొడుకులకు ఎందుకో అస్సలు నచ్చదు. తమకు నచ్చినట్టు మాట్లాడకపోయినా, తప్పును తప్పు అని చెప్పినా క్రిటిసైజ్ చేయడము, లేకపోతే అంతకు మించి దారుణంగా మాట్లాడటం చాలా గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీ మగతనం నిరూపించుకోవాలంటే ఆర్మీలో జాయిన్ అవ్వండి, దేశానికి సేవ చేయండి, దేశం కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పండి. అలాంటి వాళ్ళు నిజమైన మగాళ్ళు. ఆడపిల్లల్ని ఏడిపించేటోళ్ళు కాదు, ఆడపిల్లలు చెడు దృష్టితో చూసేటోళ్ళు కాదు. ఆడపిల్లని చెడు దృష్టితో చూసినోడు రేపు అమ్మని కూడా చూస్తాడు, అందులో నో డౌట్. అవునంటారా కాదంటారా? ఏదేమైనా కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడినా, మరే విషయం గురించి మాట్లాడినా, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి నువ్వు వీడియో చేయలేదేంటక్క అంటే దాని గురించి కూడా చేస్తున్నాను, మన ఛానల్లోనే అప్లోడ్ అవుద్ది చూడండి. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కూడా అక్కడ వాళ్ళని కలిసిన తర్వాత చాలా ఎమోషన్ అయ్యి ఇదే స్పీచ్లో మాట్లాడారు. వాళ్ళకు క్షమాపణలు చెప్పినా తప్పులేదు అని. కానీ పవన్ కళ్యాణ్ గారు మా నుంచి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటి మీకు అని అంటే, వాళ్ళకు క్షమాపణతో సరిపోదు, ఖచ్చితంగా శిక్ష పడాలి.
ఇలాంటివి జరిగే ముందు అన్ని రకాల ఏర్పాట్లను చేయడంలో విఫలమైన వాళ్ళందరినీ ప్రక్షాళన చేయాలి. ఆ విషయంగా మీరు చొరవ చూపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి. చేయకుంటే వెంటనే చేయండి. వీలైనన్ని లైక్లు, షేర్లు కొట్టేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థిక సపోర్ట్ అనేది ఛానల్కి చాలా చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని చేయండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా సరే ఆర్ వాయిస్కి తెలియజేయాలి అనుకుంటే 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. అండ్ పంపించే వాళ్ళు చాలామంది పంపిస్తున్నారు. ఆడియో వీడియో క్లారిటీ లేకుండా క్లారిటీతో పంపించండి. ఖచ్చితంగా మీ సమస్యను మా గొంతుకగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. జై హింద్, జై భారత్.